హాయ్ ఫ్రెండ్స్, మనం దొండకాయ కర్రీ చేద్దామండి. ఇదిగోండి, ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాం, 2 పచ్చిమిరకాయలు, అలాగే అర కేజీ దొండకాయలు. ఇవన్నీ సన్నబద్దలుగా చీరుకున్నాము. ఇలాగా ఒక ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే లవంగ, దాల్చిన చెక్క కలిపి నూరిన పేస్ట్ అండి ఇది. ఇది మాత్రం మనం పచ్చిపప్పు, గుమ్మడి పప్పు, అలాగే కొబ్బరి తురుము, జీడిపప్పు అలా కలిపి నూరిన పేస్ట్ అండి అది. ఇప్పుడు ఈ ముక్కల్లో మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా. ఇదిగోండి మసాలా పేస్ట్ ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ఇదిగోండి మనం కొబ్బరి తురుము, అలాగే పచ్చిపప్పు, గుమ్మడి పప్పు, జీడిపప్పు కలిపి నూరిన పేస్ట్ అండి ఇది. 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు మనం సాల్ట్, ఇవన్నీ వేసుకొని మనం బాగా అంతా కలిసేలాగా కలుపుకుందాము. 1 స్పూను గుమ్మడి పప్పు అండి, 1 స్పూను పచ్చిపప్పు, అలాగే ఒక 10 బద్దలు మన జీడిపప్పు, అలాగే ఒక 50 గ్రాములకి మనం కొబ్బరి తురుము అన్నీ కలిపి నూరిన పేస్ట్ అండి. పేస్ట్ వేసాము. వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ వేటెక్కాక ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి ఇలా పలచగా చదిరేసుకొని మనం ఒక్క నిమిషం అలాగా మగ్గనిద్దాము. ఇలా వేసుకోవాలి, బాగా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. అడుగంటనివ్వకూడదండి, అలా కలుపుతూ ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్. అలా సదిరేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం అలా మళ్ళీ మగ్గనివ్వాలి. మళ్ళీ ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ మనం వేపుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టనివ్వకూడదు. అడుగు పెడితే మళ్ళీ కొంచెం టేస్ట్ మారిపోద్దండి. అలా మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని. మళ్ళీ ఇదిగోండి 2 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నాము. కొంచెం ఆయిల్ కూడా మనకి కొంచెం పైకి వచ్చింది కదండి, కొద్దిగా మగ్గి ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి. ఈ పాలు చికెన్ పాలు అండి, ఇలా తీసుకొని మనం అలా కొంతసేపు అలా మగ్గనిచ్చాం కదా, 2 నిమిషానికి ఒకసారి మగ్గనిచ్చాక మనం ఈ పాలు పోసుకొని ఇందులో బాగా కలిపేలాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ 1 నిమిషం తర్వాత తీసి చూసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే అడుగు పట్టకుండా మాత్రం చూసుకోవాలండి. కలిపేసుకొని ఇలా సదిరేసుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మళ్ళీ మూత తీసి చూసాము, కొంచెం దగ్గర పడుతుంది. మళ్ళీ కలుపుకోవాలండి. అడుగు మాత్రం పట్టకుండానే చూసుకోవాలి. పాలు కదండి, చికెన్ పాలు, అలాగే మనకి పచ్చిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి కొంతగా అడుగు పడుతుంది. కొన్ని కలుపుకుంటూ ఉంటే మీకు బాగుంటుందండి. ఇప్పుడు ఇదిగోండి కర్రీ ఇంకా రెడీ అయ్యింది. అంతా బాగా కలిసేలాగా ఇంకా కర్రీ ఇలా దగ్గర పడనివ్వాలండి. బాగా వాటర్ మాత్రం ఉండనివ్వకూడదు.